వచ్చిన సల్లకొండల ఎన్నమొట్ట ఇక్కడున్నావా? ఏంటమ్మా ఏమైంది? మొన్న పెళ్లిలో పువ్వు లాగాడే మొన్న వీపు కొట్టి పారిపోయాడన్నయ్య. అంత పని చేశాడా? ఏడి ఎక్కడ వాడు? బాబు పట్టేశా 600 కొట్టేశా. వద్దిందా మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా పైకెట్టుకు లాగాడన్నయ్య. ఎంత ధైర్యం నీకు? నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? సార్ సబ్బెలా ఎందుకు? బెలూన్ పగలు కొట్టారు కదండి. నాకు సబ్బు పిలుస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు వదిలి గారు అనుకుని అంతగా వదిన మీద దొరకలా పక్కడెవడరా బావయ్య ఉంటాడండి. అప్సకరి మాటలు మాట్లాడి పొలి రాళ్ళు కొడతాను. అన్నయ్య ఉండొచ్చు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకో. సరే పదండి. వదిలి గారు వెళ్ళిపోతున్నారు. ఫాలో అయిపోదాం పదండి. నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను, దాన్ని కాదు. వెనకరా అదండి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆ చీర నీ ఒంటికి బాగా నప్పింది, తీసేసుకో. ఎవడు ఆ పడుతుంది? నిన్ను పెళ్లిలో తగలడే ఓ గర్భిలే. ఏంట్రా మనం వేసేది గుసగుసలు ఆడుకుంటున్నారు? లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే గుసగుసలు ఆడుకుంటుంటారండి. ఇదేలా ఉంది? సూపర్ అండి. బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తగా ఉంది. అదెందుకు? ఆ రాయకులు కూడా మరి పలసగా ఉంది. దీంతో లోబడి కొట్టించుకో, ఒళ్ళు కనపడదు. ఓ ముద్దు ముచ్చట తెలియని నీలాంటి ముద్దుని ఎవరు చేసుకుంటుందా గానీ చస్తే కాపురం చేయదు. పదండి. ఇదిగో ఇదిగో ఇదిగో, నేనెవరినూ రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు. ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను. ఈ బాబు ఎవడ వస్తాడో చూస్తాను. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారు, మీ తలలు తెగిపోతాయి. అదే ఎవ్వరూ రక్షణ. ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లని వదిలే. తీపి కాకుండా పులుపో కారమో ఉంటే అడుగు ముందుకు. నోరు మోసుకొని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా? శాల్తీ లేచిపోతాయి. నా తోడంతా లేవు, నిన్నే బెదిరిస్తావా? ఆగండి బాబు. ఏంటండి ఇదేదో స్టేయిన్ అనుకుని నేను మీతో ఫైటింగ్ వచ్చాను అనుకున్నారా? వాళ్ళెవరండి బాబు? అయ్యి బాబు, డైలాగ్ పార్ట్నర్ మందండి, యాక్షన్ పార్ట్ అబ్బాయి గారండి. అబ్బాయి గారు సిస్టర్ సెల్లమ్మా అమ్మా తెచ్చేశాడమ్మా. ఈ బాలి బలేసి మరీ పెళ్లి కూతురు తీసుకొచ్చేసాడు. గోవిందా అమ్మాయిని తీసుకురా. తెంగరి సుత్తం ముద్దాతి ముద్దు, ఎంతకంటే తెంగర బుచ్చి ఓన్ ఇంట్లోనే దొరకదాం. బాయ్ మా సిస్టర్. దండాలండి. ఏం చదువుకున్నావమ్మా? చదువా శిశి, అది మా ఎంత అంటలేదు. నీ కంటికి మేము చదువుకున్నా కనబడుతున్నావా? చాలా సంతోషం. ఇవి ఎన్ని వెళ్ళమ్మా? ఓ సది కూడా తెలియటి 16. నామదురే నిన్ను గాని ఈ దేశానికి ఆర్థిక మంత్రిని చేశామంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోతాయి. మరి ఏటనుకున్నారు మా పాప అంటే? ఏమ్మా బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు ధాన్యం వస్తాయి? 3 కింటాలడ్డాడు. చూసారా తడుపుకుంటే అంత కరెక్ట్ గా చెప్పిందో. నా ఫాదరే మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను. అమ్మా నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా పంపించాలి అన్నట్టు మా పాపకి ఆటా పాట నేనే నేర్పాను. చూస్తాగట లంకించుకో. ఆ ఇది కుర్రాడు ఈ ఇదికొచ్చాడు, అద్దాల మేడ చూసి గుద్దుకు తెచ్చాడు. ఎంత గొప్ప కళాకారిని.
నిన్న గనక డాన్స్ డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తే తప్పకుండా ఆస్కార్కి ఆస్కారం ఉంటది. ఓ పాలే, మా పాప చేత హైదరాబాద్ టీవీలో డాన్స్ కూడా కట్టించాడు. అవునులే, వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఇలాంటి కళాఖండ ఖండాల్ని. ఓయ్ నిన్ను కాదు నన్ను. అమ్మా, అమ్మాయి నాకు బాగా నచ్చింది, వెంటనే ముహూర్తం పెట్టించు. మీరు ఏంటి అనుకోకపోతే ఒక చిన్న మాట అమ్మా, అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బొర్రూపేశారు అనుకోండి, మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కర్లేదు, బాబు నా మాట కాదండు, నేను గీసిన గీత దాటుడు. అమ్మా, నీ కాడులు. మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు, శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, దాని మాట వింటాడు. అలా తప్పని పరిస్థితితో తాళి కట్టాల్సి వచ్చింది. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కోపంగా ఉన్నామా? నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. చూసా మా అమ్మ ఎంత మంచిదో. నేను చెప్పాను మా అమ్మ కోపం రాదని. పిల్ల పాపంతో కలకాలం వర్తిల్లండి. లేవండి, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి బాబు. వెళ్ళమ్మా. మా నాన్న తల్లి పిచ్చిలో పడి నన్ను మర్చిపోయావనుకున్నాను. గుర్తున్నానన్నమాట. కొంచెం లూజు. ఇదిగో నేను పెళ్లి చేసుకున్నాం, కాస్త దీవించు. శుభం, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. నీ పేరేమిటమ్మా? సుధారాణి అండి. లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. అందుకని పేకపీసి చంపేస్తావేంటి? కాదురా, నా కోళ్ళకి 2 మంచి మాటలు చెప్దామని. అయితే పై పైన పట్టుకొని చెప్పు. నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోవాలమ్మా. వదిలిపోతులే, నువ్వు వదిలే. నువ్వు ఉండరా. చూడమ్మా, ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాళ్లే. అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు. ఇందుకే నిన్ను గదిలో పెట్టింది. నువ్వు పదా పదా. సంతాన ప్రాప్తి, దీర్ఘ సుమంగళి భవ. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారు అత్తయ్య. జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడ్డం లేదమ్మా, జరగబోయే శోభనం గురించే భయపడుతున్నాను. ఏంటత్తయ్య మీరనేది? 27 ఏళ్ళు వచ్చినా దొరబాబుకి పెళ్ళెందుకు చేయలేదో తెలుసమ్మా. వాడి జాతకంలో దోషం ఉంది. 28 ఏళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు. అలా చేస్తే ప్రాణగండం అని జ్యోతిష్కులు చెప్పారు. ఎంత కొడుకైనా వయసు వచ్చిన కురాడు కదా, ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను. అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా. ఇంకా 1 సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో, ఎలా ఆపుతావో వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. నా తాళి బట్టి నేను కాపాడుకుంటానత్తయ్యా. కడువు తీరే వరకు ఆయన దూరంగానే ఉంచుతాను. కానీ వాడు మగవాడమ్మా, నేను ఆడదానత్తయ్యా. ఈ విషయం నాలోనే దాచుకుంటాను. నేను నిశ్చింతగా ఉండండి. ఏమిటోనమ్మా, పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకు వచ్చింది. ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకో తల్లి.